రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు పయ్యావుల కేశవ్ చంద్రబాబును కలిశారు. ప్రస్తుతం పరిస్థితులపై చంద్రబాబుకు కుటుంబ సభ్యులు వివరించారు. రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు పయ్యావుల కేశవ్ చంద్రబాబును కలిశారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు. మోహన్, రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నేటికి 32వ రోజుకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ కుటుంబ సభ్యుల ములాఖత్ ఏదైతే వారానికి 2 సార్లు వచ్చే ఆ కుటుంబ సభ్యుల ములాఖత్ లో భాగంగా ఈ రోజు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి తో పాటు పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా వెళ్లారు. ప్రతి ములాఖత్ లోనూ వీరిద్దరితో పాటు ఒక సీనియర్ లీడర్ ని తీసుకెళ్ళడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. దీనిలో భాగంగానే ఈ రోజు పయ్యావుల కేసు వెళ్లారు. అయితే ఈ రోజు చాలా కీలకమైన పరిణామాలు నేపథ్యంలో ఒక పక్క నారా లోకేష్ కూడా సిట్ అధికారుల వద్ద సిఐడి విచారణలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అలాగే సుప్రీంకోర్టులో వాదనలు, అలాగే హైకోర్టులో కేసు విచారణకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవన్నీ కూడా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, అలాగే పయ్యావుల కేసు ఇదందరూ కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఆయన ఏం చెప్తారనే అంశాలపై కూడా బయటకు వచ్చి పయ్యావుల కేసు మరి కాసేపట్లో మీడియాతో కూడా బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా చంద్రబాబు విషయానికి వస్తే అలాగే భద్రతా రీత్యా చాలా అనుమానాలు ఉన్నాయనేది మొదటి నుంచి కూడా వీరు పూర్తిగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులందరూ. మొన్న 6వ తేదీని కూడా ఈ నారా లోకేష్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఎందుకంటే ఆ రోజు నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ముగ్గురు కూడా ములాఖత్ అయ్యి చంద్రబాబు దగ్గరికి వెళ్ళొచ్చారు. అప్పుడు కూడా ఈ డ్రోన్లు ఎగురుతున్నాయి, లోపల సిచ్యువేషన్ బాగోలేదు, నక్సల్స్ ఉన్నారు, ఈ ఏదైతే గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబుకి వీళ్ళందరి పైన ఏదైతే సెక్యూరిటీ పరంగా కొంచెం సెక్యూరిటీ రీజన్స్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, డెఫినెట్ గా చంద్రబాబుకి కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతాయని చెప్పేసి నారా లోకేష్ కూడా చెప్పారు. అలాగే కుటుంబ సభ్యులు ఎప్పుడు ఇదే మాట చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు కూడా అదే విషయాన్ని చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ లోపల సిచ్యువేషన్ ఇంకొంచెం పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవాలి. ఇటు పక్క ఏదైతే ఈ రోజు బెయిల్ వస్తుంది అని చెప్పేసి ఏదైతే స్క్వాష్ పిటిషన్ లో సుప్రీంకోర్టులో ఊరట వస్తుంది, వెంటనే చంద్రబాబుకి మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఊహించినటువంటి పరిణామంలో ఏదైతే సుప్రీంకోర్టులో కూడా శుక్రవారానికి వాయిదా వేశారో అది శుక్రవారం కూడా వాదనలు వినిపించి తీర్పు వచ్చేటప్పటికి సోమవారం వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు న్యాయ నిపుణులందరూ కూడా. ఇదంతా కూడా ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఇక్కడ ఏం తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనే అంశాన్ని చంద్రబాబు దగ్గర నుంచే ఒక క్లారిటీ తీసుకొచ్చి బయటకు వచ్చి ఈ భువనేశ్వరి, బ్రాహ్మణి వీళ్ళందరూ కూడా విషయాలన్నీ కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో పూర్తిగా నారా బ్రాహ్మణి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి వివరాలు, పార్టీ తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, వీటన్నిటిపై కూడా ఏదైతే పయ్యావుల కేసు, నారా బ్రాహ్మణి, భువనేశ్వరి వీరు కూడా మాట్లాడి రానున్న రోజుల్లో, ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే బస్సు యాత్ర కూడా అనౌన్స్ చేశారు నారా భువనేశ్వరి విషయంలో, అది కూడా దానిపై కూడా క్లారిటీ రాలేదు. ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు చెప్పినటువంటి విషయాలు క్లారిటీ తీసుకొచ్చి బయటికి డెఫినెట్ గా ఈ వారంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి టీడీపీ కేడర్ అంతా కూడా ఉత్సాహపరచడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే కేడర్ లో నిరుత్సాహం రాకుండా డెఫినెట్ గా ఉత్సాహపరిచే విధంగా కార్యక్రమాలను రూపొందించి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ఏదైతే బెయిల్
ఈ రిమాండ్ సెంట్రల్ జైలు ఈ చుట్టూ తిరుగుతుంది. పూర్తిగా ఇంకా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళాలని చెప్పేసి చంద్రబాబు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా ఏం చెప్తారనే అంశాన్ని మాత్రమే కొంచెం ఆసక్తి ఉంది. ఏదైతే టీడీపీ శ్రేణుల్లో వారికి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా మరి కాసేపట్లో ఈ పయ్యావుల కేసు బయటకు వచ్చి కొంత బ్రీఫింగ్ ఇస్తారు. ఆ తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా బ్రాహ్మణి, భువనేశ్వరి సీనియర్లు అందరితో కూడా నిర్ణయాలు తీసుకొని ఒక కార్యాచరణ సిద్ధం చేసుకునేడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే రెడీ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఈ ములాఖాత్ కొంచెం కీలకంగానే చూసుకోవచ్చు. అటు ఏదైతే నారా లోకేష్ కూడా అక్కడ సిట్ అధికారుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత ఒక కార్యాచరణ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ మోహన్.